అల్లూరు జిల్లా కొయ్యూరులో ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మచ్చిరాస విశ్వేశ్వరరాజు నేడు కొయ్యూరు మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ప్రచారం కోసం నేడు పాడేరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మచ్చరాస విశ్వేశ్వరరాజు, ఎంపీ గొడ్డేటి మాధవి నేడు చింతలపూడి నుండి కొయ్యూరు వరకు భారీగా బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు అందరూ భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ జగనన్న పాలన గురించి వివరిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వచ్చినా మా గెలుపుని మీరెవరూ ఆపలేరు. మీ మాయమాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి. మళ్ళీ జగనన్న అధికారంలోకి రావటం ఖాయం అని నిప్పులు చెరిగారు. మండల నాయకులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్రమం మన అభ్యర్థులు గెలిపించడంతో పాటు మన అందరం ఉన్నాం. ఈ రోజు కొయ్యూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టని ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని రుణపడి ఉంటాను. రేపు 13వ తారీఖు జరగబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కంట కట్టుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి క్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ మీరు చూస్తుంటే మీ తాపత్రయాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గతంలో ఇచ్చేటువంటి హామీలు ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఈ రోజు సంఘపరకాల పేరుతో ప్రతి పేదవాడికి ఆర్థికంగా స్థిరపడాలి, నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పేరుతో ఈ రోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. కానీ గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినట్టు చంద్రబాబు కేవలం ఆయన కొడుకు మధ్యలో వేసుకున్నాడు తప్ప మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 లక్షల ఉద్యోగాలు ఈ రోజు మనం చూస్తున్న మన సచివాలయ పరిధిలో చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినవే. కాబట్టి ప్రజారా మీరందరూ కూడా ఒకటే గమనించాలి. ఈ రోజు మన పాడేరు నియోజకవర్గంలో కూడా అవతల మూకుమ్మడిగా కట్టగొట్టుకుని వస్తున్న అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి, ఆ అభ్యర్థికి మనం గతంలో 26,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపిస్తే 23 కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అటువైపు అయితే ఈ రోజు కేవలం ప్రజాసేవకై మీ ముందుకు వచ్చేటువంటి విశ్వేశ్వరరాజుకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ రేపు 13వ తారీఖు జరగబోయే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ప్రజలందరికీ కూడా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటా. అలాగే మనం చూస్తున్నాం జగనన్న ఒకసారి మాట ఇస్తే మాట తప్పారు. గతంలో 2019 ఎన్నికల్లో నాకు టికెట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ప్రాంతానికి ఇచ్చేసినటువంటి మన అన్న విశ్వేశ్వరరాజు గారికి గట్టిగా ఒక్కసారి చప్పట్లతో విశ్వేశ్వరరాజు గారి నాయకత్వం, విశ్వేశ్వరరాజు గారి నాయకత్వం. పేరు పెద్దదైపోయింది. రాజన్న నాయకత్వం. మరి మీ అందరూ సిద్ధమా? సిద్ధమా? ఏ ఎన్నిక వచ్చినా, ఎంతమంది పోటీగా వచ్చినా, ఎన్ని జెండాలు మోకుమ్మినా మన ప్రాంతంలో ఎగిరేది మాత్రం వైసీపీ జెండా. ఇక్కడ గెలిచేది
ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తుగా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కొన్ని 2 రోజుల క్రితం చూసాము, మరి పార్టీలన్నీ కలిసి మన కొయ్యూరు మండలాన్ని ఏదో భయపడదామని చిన్న ర్యాలీ ఇలా చుట్టూ వేసుకుని తిరిగారు. మరి మీరెంత మంది తిరిగినా, మమ్మల్ని ఎంత భక్తి పెట్టినా, ఇక్కడ మేమందరం కూడా మిమ్మల్ని వెళ్ళిపోండి 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 అంటాం. ఇక్కడ ఖచ్చితంగా గెలిచేది ఫ్యాన్ గుర్తు. మన అభ్యర్థి విశ్వేశ్వరరాజు గారికి మరి మీ అందరూ మరి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే మా తమ్ముడు ఇక్కడ వినయ్ ఉన్నాడు, వాళ్ళ భార్య తనుజరాణి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మన కొయ్యూరు మండలం నుంచి అత్యధిక మెజారిటీ అందించాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించినందుకు మా అన్న రమేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.